జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లగుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మకర రాశి వారి జ్యోతిష్య బలం, భూత భవిష్యత్ వర్ధమానం, యోగ బలం, గృహబలం, అలాగే గ్రహబలం ఎలా ఉందో చూద్దామండి. మకర రాశి జాతకంలో చూడాలంటే 6 గవ్వలు పడ్డాయండి. మకర రాశి వారి జాతకానికి శుక్రమహారదశ జాతకం ఉంది వారిది. ఇప్పుడు శుక్రమహారదశ గవ్వలు పడ్డాయండి. వారి జాతకానికి చూడాలంటే మాత్రం శ్రావణ నక్షత్రం వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉందండి. శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం అది. శ్రావణ నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం వారి జ్యోతిష్యంలో ప్రయాణం చేయాలనుకునేవారు, ఇంపార్టెంట్ విషయాల్లో ప్రయాణం చేయాలనుకునేవారు గోధుడి వేళలో ప్రయాణం చేయటం మంచిది. ఉదయం 5 లోపల కానీ సాయంత్రం 5 లోపల కానీ ప్రయాణం చేస్తే వారికి తప్పకుండా ఆ పని విజయవంతం అయ్యే అవకాశం ఉందండి. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటం మంచిది కాదు. కానీ వీటిలో వారం తిథి అనేది ఏం లేదండి. గోధుడి వేళ ఉదయం 5 లోపల సాయంత్రం 5 లోపల వెళ్ళడం చాలా వరకు మంచిది. అలాగే ధనిష్ట నక్షత్రం వారికి చాలా విచిత్రమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రుణ చిక్కులు ఇచ్చి మోసపోవటం కానీ, తీసుకొని మోసపోవటం కానీ, నమ్మిన వారితో నష్టం రావటం కానీ గృహ నిర్మాణ విషయంలో మాత్రం రూపాయి అనుకున్న కాడ 2 రూపాయలు అయ్యే అవకాశం. అలాగే మాత్రం గృహ నిర్మాణంలో ఆటంకాలు రావటం, అలాగే నీటి విషయంలో అంటే బోరు వేయటం. ఇప్పుడు మనం బోరు వేయకుండా ఇల్లు కట్టలేకపోతున్నాం ఈ కాలంలో. ఎక్కడైనా సరే బోరు సమస్యలు రావటం. అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం కొన్ని ఇబ్బందులు రావటం, పనిచేసే కాడ మేస్త్రీలు కావచ్చు, లేదా కాంట్రాక్టర్లు కావచ్చు, లేదా మాత్రం ఆ పని పట్టుకున్న వారు కావచ్చు, వారితో ఇబ్బందులు రావటం. అలాగే మాత్రం కుటుంబ సభ్యులతో ఇబ్బందులు రావటం, టైంకి ధనం అందకపోవటం, కోట్లున్నా కూడా టైంకి డబ్బులు అందకపోవటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వివాహం చేయాలనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా వివాహ బలాలు కలిసి రావండి ఈ సంవత్సరం వారికి. ఒకవేళ కాదు కక్కాసం అనుకొని ఖచ్చితంగా చేసినా కూడా మాత్రం ఆ వివాహంలో ఇబ్బందులు తప్పవండి.